అట్టర్ ఫ్లాప్ అంటూ మూడో బడ్జెట్లోనూ కనిపించిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50,000 పింఛన్ హామీలు, నిరుద్యోగ భృతి కింద 21,600 కోట్ల ఎగనామం, ప్రతి నిరుద్యోగికి 1.08 లక్షల బాకీ, ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 60 ఏళ్ళు అక్క చెల్లెమ్మలకు 97,200 కోట్లు బాకీ, ప్రతి అక్క చెల్లెమ్మకు 54,000 మోసం, 50 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 1.44 లక్షల బాకీ, తల్లికి వందనం కాదు తల్లికి వంచన పథకంగా మార్చారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, ఇలా ఏ పథకం చూసినా మోసమే, అన్నదాత సుఖీభవ అంటూ రైతులను ఎత్తున టోపి, వైఎస్ జగన్ ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బాబుదే కల్తీ పాపం, ఇవిగో ఆధారాలు, నెయ్యి ట్యాంకర్ రిజెక్ట్ కావడం, వాటినే తిరిగి వినియోగించడం, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అయినా వైఎస్ఆర్సీపీ బురజాలడం ఏంటి, 200 నుంచి 300 రూపాయల కిలో నెయ్యి వస్తుందంటూ విష ప్రచారం చేసి ఎవరిని టెండర్లో పాల్గొనకుండా బాబు భయపెట్టాడు. ఆ తర్వాత హెరిటేజ్ అనుబంధ సంస్థలతో రెట్టింపు రేట్లతో టెండర్ వేయిస్తున్నాడు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదా? ఇదే విషయాన్ని హెరిటేజ్ తన అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొంది. దీనిపై దుమారం రేగడంతో వెబ్సైట్లో ఎడిట్ చేసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ మార్చేసింది. 2014-19 మధ్య ఇందాపూర్ టీటీడీకి కిలో నెయ్యి 270కి సరఫరా చేసింది. ఇప్పుడు ఏకంగా టెండర్లో మళ్ళీ కిలో నెయ్యి 658 కోట్ చేసింది. ఏఆర్ డైరీ 2024 జూన్ జూలైలో 8 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. 2024 జూలై 6-12 వచ్చిన 4 ట్యాంకర్లు టీటీడీ రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తే వాటి ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తీసుకొచ్చి వినియోగించారు. ఇది సాక్షాత్తు సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. బాబు భగవంతుడితో ఆటలాడాలని చూశాడు, ఆ దేవుడే మొట్టికాయలు వేశాడు. ఈ సాక్ష్యాలను చూసి ప్రజలే చంద్రబాబు నిజ స్వరూపాన్ని నిర్ధారించాలని జగన్ విజ్ఞప్తి అన్నటువంటిది హైలైట్ చేశారు.